వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో పుష్ప ట్రైలర్లో ఎన్నో మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే నోటీస్ చేసాం, అవన్నీ మీతో డిస్కస్ చేస్తాను. నేనైతే ఇప్పటికే ట్రైలర్ చాలా సార్లు చూశాను. నాకైతే పుష్ప ట్రైలర్ పిచ్చగా నచ్చేసింది. ముందుగా డైరెక్టర్ సుకుమార్ ఎంత టైం తీసుకుని ఏం కుక్ చేస్తున్నాడో అనుకున్నా, కానీ ట్రైలర్ చూసాక మాత్రం నాకైతే ఒకటే అనిపించింది, గుంటూరు సుబానీబాయ్ బిర్యానీ తిన్నంత కిక్ వచ్చింది. పుష్ప ది రూల్ స్టోరీ రైటింగ్ మాత్రం సుకుమార్ గారు చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నారు, అందుకనే ఈ రేంజ్ హైలో ఉంది. ఇక సినిమాటోగ్రాఫర్ క్యూబా గారు అయితే చావు కొట్టేశారని చెప్పాలి. ఆ విజువల్స్ కలర్స్ చూస్తే మైండ్ పోతుంది అసలు ట్రైలర్ లో. మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రొడక్షన్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్ పెట్టారు. అదైతే మనకి కళ్ళకి కట్టినట్లుగా ట్రైలర్ లో కనిపిస్తుంది. మనకి ఆ న్యాచురల్ ఇంకా రగ్డ్ ఫీల్ తెలిసే విధంగా ఎక్కడ విఎఫ్ఎక్స్ వాడకుండా సెట్స్ ఇంకా రియల్ లొకేషన్ లో షూట్ చేసి సినిమా సెట్స్ అయితే సాగు కొట్టేశారు. ఫైనల్ గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే కేసీపీడి. ఈ పర్ఫార్మెన్స్ తో మరో నేషనల్ అవార్డు టాలీవుడ్ లోకి రాబోతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఈ మూవీకి గాను ప్రతి యాక్టర్ తన ప్రాణం పెట్టయితే పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఇక ట్రైలర్ డికోడింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. మూవీ స్టార్టింగ్ లో జగపతి బాబు గారిని చూస్తే నాకైతే ఈయన సెంట్రల్ మినిస్టర్ అయి ఉంటారనిపిస్తుంది. ఒకవేళ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మినిస్టర్ అయినా అయి ఉండాలి, లేదా ఫారెస్ట్ మినిస్టర్ అయినా అయి ఉండాలి. ఆల్రెడీ మన మూవీలో ఫారెస్ట్ మినిస్టర్ కింద రావు రమేష్ గారు ఉన్నారు కాబట్టి ఈయన సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. జగపతి బాబు గారు చెప్పిన డైలాగ్ వచ్చేసి, ఈ డబ్బుకి పవర్ కి లొంగేటువంటి వ్యక్తి కాదురా అన్నారు. అంటే ఇది మన పుష్పరాజ్ క్యారెక్టర్ బాగా సింక్ అవుతుంది. అలాగే ఈ పుష్ప పార్ట్ 2 గాను సుకుమార్ గారు తన చైల్డ్హుడ్ ను కూడా బాగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. పుష్పరాజు యొక్క చైల్డ్హుడ్ ఏ విధంగా ఉంటుందో ఈ మూవీలో చూడబోతున్నాం. ఇక్కడ మన పుష్పరాజు వచ్చేసి చిత్తూరు మ్యాప్ లో ఉన్న వేస్ అన్నింటినీ స్టడీ చేస్తున్నాడు అనమాట. ఏ రోడ్ లో గుండా తీసుకెళ్తే సరుకు సేఫ్ గా వెళ్తుందని, అందుకనే స్టడీ చేసి మరి ఫారెస్ట్ లో ఉన్న వాటర్ వేస్ లో గుండా లారీస్ తో తీసుకెళ్తున్నాడు ఇక్కడ సరుకుని. మనం పుష్ప పార్ట్ 1 ఎండింగ్ లో కనుక చూస్తే బన్వర్ సింగ్ షెకావత్ దగ్గరికి వెళ్లే ముందు బ్యాగ్ పట్టుకొని వెళ్ళాడు, కానీ ఈ సీన్ లో మాత్రం బ్యాగ్ లేదు, ఒట్టి చేతులతోనే వెళ్తున్నాడు. అంటే బన్వర్ సింగ్ షెకావత్ కి ఏదో గట్టి వార్నింగ్ ప్లాన్ చేశాడు సుకుమార్ ఈ సీన్ లో. పుష్ప పార్ట్ 1 ప్రీ క్లైమాక్స్ లో బన్వర్ సింగ్ షెకావత్ ఒకటి తక్కువైంది పుష్ప అంటాడు. మరి ఈసారి ఆ ఒకటి తక్కువ కాకుండా చూసుకుంటాడు సార్ నా కొడుక్కి పుష్ప. ఈ ఫ్రేమ్ లో బ్యాక్ సైడ్ చూసుకుంటే పుష్ప ఇంకా కేశవ ఇద్దరు ఏదో డిస్కస్ చేసుకున్నట్టు ఉన్నారు. మరి మనకి పార్ట్ 1 లో కార్ దగ్గర ఎటువంటి గొడవ అయితే జరిగిందో సేమ్ అదే గొడవ ఇక్కడ రిపీట్ అయినట్టుంది. అందుకనే పుష్ప కేశవాని వెళ్ళి హెలికాప్టర్ కొని తీసుకురమ్మని ఉంటాడు. నెక్స్ట్ ఈ ప్లేస్ కనుక చూస్తుంటే ఎర్రచందనం స్టోర్ చేసే యూనిట్ లెక్క ఉంది. ఇక్కడ పోలీసులకు అందకుండా సెక్యూర్ గా స్టోర్ చేసేందుకు గాను చాలా గోడౌన్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ చూస్తుంటే శేషాచలం అడవుల్లో చాలా డీప్ ఫారెస్ట్ లో పుష్ప సెటప్ చేసినట్లు ఉన్నాడు ఈ ప్లేస్ ని. ఈ సీన్ వచ్చేసి కర్నూలు జిల్లాలోని యాగంటి టెంపుల్ లో మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్తున్నట్టు ఉంది రష్మిక మందన వాళ్ళ ఫ్యామిలీతో కలిసి. ఇక్కడ వచ్చేసి పెద్ద స్థాయిలో ఏదో మీటింగ్ అయితే జరగబోతోంది. ఆల్రెడీ పుష్ప చాపర్ అయితే అక్కడ ల్యాండ్ చేసి ఉంది. వేరే వాళ్ళు మినిస్ట్రీస్ వచ్చి దిగటం కోసం అయితే చాపర్ స్టాండ్ రెడీగా ఉంది. ఇక మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫ్రేమ్, అసలు ఈ ఫ్రేమ్ లో ఉన్నది ఎవరు? ట్రైలర్ మొత్తంలో ఇతను ఒక క్వశ్చన్ మార్క్ లా మిగిలిపోయాడు. ఈ సీన్ వచ్చేసి జాతరలో నుండి తరిమేసి అతనికి అరగుండు కొట్టి చెప్పులు దండేసి మరి బయటికి నెడుతున్నా గానీ నవ్వుతున్నాడంటే చాలా దారుణమైన సంఘటన ఏదో చేసి ఉంటాడు ఇతను. అతను అనుకున్నది జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇతని పేరు వచ్చేసి తారక్ పన్నప్ప. ఇతను దేవరా మూవీలో సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా నడిచాడు. ఈ మూవీలో జాతర సీన్ లో చాలా కీ రోల్ పోషించబోతున్నట్టు ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు. అంటే అది పుష్పకి చాలా రిలేటబుల్ అయి ఉంటాడని నా ఒపీనియన్. ఇక గంగమ్మ తల్లి జాతరలో పుష్పపై మంగళం సీని ఇంకా వాళ్ళ బ్రదర్ అజయ్ మనుషులు ఇద్దరు కలిసి అతనిపై అటాక్ చేస్తారు. ఈ సమయంలో పుష్ప గాయాలు కూడా జరుగుతాయి. అదే సమయంలో రష్మిక ఏడుస్తుంది చూస్తున్నాం ఇక్కడ ఈ ఫ్రేమ్ లో. మరి పుష్ప ఈ సీన్ తర్వాత మిస్ అవుతాడేమో, అందుకని మన గ్లిమ్స్ లో వేరిస్ పుష్ప వదిలారు. ఆ టైంలో పుష్ప బతికే ఉన్నాడు యా అని చెప్పి ఒక డైలాగ్ కూడా ఉంటది. ఈ క్లిప్ లో కనుక చూసుకుంటే ఎవరికో గ్రాండ్ గా దహన సంస్కారాలు చేస్తున్నారు. నాకు తెలిసి సిండికేట్ లో పెద్ద తలకాయలు అయ్యి ఉంటాయి. నేను అనుకోవడం అయితే కేశవ అనుకుంటున్నాను. ఎందుకంటే గంగమ్మ తల్లి జాతరలో పుష్పరాజ్ మిస్ అయ్యాక అక్కడ అనువుగా దొరికాడని చెప్పి కేశవాని వేసేసి ఉండొచ్చు. ఇక ఈ ఫ్రేమ్ లో కనుక చూస్తే పుష్ప జపనీస్ హోటల్లో నూడిల్స్ తింటూ అతనితో డీల్ సెట్ చేసుకున్నట్టు చూడొచ్చు. ఆ కరెన్సీ నోట్ వచ్చేసి బ్లాక్ మనీని వైట్ గా కన్వర్ట్ చేసేందుకు ఒక కాంట్రాక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనకు స్మగ్లింగ్ లో వచ్చే మనీ అంతా బ్లాక్ మనీ కాబట్టి ఆ బ్లాక్ మనీని వైట్ గా కన్వర్ట్ చేసేందుకు జపాన్ లో డీల్ సెట్ చేసుకుని ఉండొచ్చు పుష్ప అతనితో. నేనైతే బన్వర్ సింగ్ షెకావత్ ని ఆర్మీ డ్రెస్ లో చూసి షాక్ అయ్యాను. తర్వాత గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ నైట్ టైం స్ట్రింగ్ ఆపరేషన్ లో భాగంగా ఈ డ్రెస్ వేసుకుంటారని. ఈ ఫ్రేమ్ లో కనుక చూసుకుంటే బన్వర్ సింగ్ షెకావత్ రెడ్ హ్యాండెడ్ గా ఎర్రచందనం లోడ్ పట్టుకున్నప్పటికీ పక్కనే మంగళం సీన్ ఫోన్ మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు. అది చూడండి, అంటే మంగళం సీన్ లోడ్ కాదు అది. అంటే పుష్ప లోడ్ ఎక్కడ దాచాడన్న విషయాన్ని మంగళం సీన్ తన అనుచరుల ద్వారా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ని బన్వర్ సింగ్ షెకావత్ కి లీక్ చేసి ఉంటాడు. ఆ విధంగా ఇద్దరు కలిసి లోడ్ ని పట్టుకొని ఉంటారు. మంగళం సీను బన్వర్ సింగ్ షెకావత్ కి హెల్ప్ చేస్తానికి కేవలం కారణం పుష్ప పార్ట్ 1 లో పుష్పరాజ్ మంగళం సీను బాంబర్దిని చంపటమే. ఈ విధంగా మంగళం సీను సహాయంతో పుష్ప లోడ్లు ఎటెళ్తున్నాయి ఎక్కడ దాచిపెట్టాడని చెప్పి తెలుసుకొని బన్వర్ సింగ్ షెకావత్ వాటిని పట్టుకొని సీజ్ చేసి ఉండొచ్చు. ఈ సీన్స్ లో కనుక చూసుకుంటే సుకుమార్ రైటింగ్ చాలా అద్భుతంగా రాశారని చెప్పాలి. గ్రేట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ని మూవీలో చాలా అద్భుతంగా చూపించారు. ఈ సీన్ లో కనుక చూసుకుంటే పుష్పరాజ్ సముద్రం మీదుగా బోట్లలో వెళ్లి జపాన్ షిప్ లో ఉన్న తన లోడ్ ను తిరిగి దక్కించుకునేందుకు ఫైట్ చేసినట్లుగా ఉంది జపానీస్ తో.
ఎందుకంటే కంటైనర్ లో ఉన్న తన లోడ్ ని పోర్ట్ ద్వారా తెచ్చుకోవాలంటే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఈజీగా తెచ్చుకోవాలంటే ఇట్లా బోట్లో వెళ్లి అటాక్ చేసి అక్కడ ఉన్న కంటైనర్ లో నుండి దోచుకొని తీసుకుంటే ఈజీ కాబట్టి ఈ విధంగా చేసి ఉండొచ్చు. ఈ మూవీ ట్రైలర్ లో మొత్తం 5 సాంగ్ షాట్స్ కనిపిగా అందులో ఒకటి పుష్పరాజ్ ఇంట్రో సాంగ్, ఒకటి సూసేకి సాంగ్, ఒకటి ఏమైనా గంగమ్మ జాతర సాంగ్, ఒకటి స్పెషల్ సాంగ్, ఒకటి కిస్కీ సాంగ్. సుకుమార్ గారి రైటింగ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ తన స్టోరీని ఇంపాక్ట్ చేస్తుంది. ఏదో విధంగా హీరో క్యారెక్టరైజేషన్ కదిలించే విధంగా ఉంటది. మనం కనుక పుష్ప పార్ట్ 1 ట్రైలర్ ఒకసారి చూస్తే కనుక అందులో ఉన్న కలర్ గానీ లైటింగ్ గానీ అంతా సెటిల్డ్ గా డిమ్ గా షేడెడ్ గా ఉంటుంది. కానీ ఇందులో మాత్రం రిచ్ కలర్స్ ఇంకా బ్రైట్ కలర్స్ వాడి బాగా లుక్ ఇంకా గ్లోరియస్ గా కానొస్తుంది. ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది. క్యూబా గారు అయితే తన ఎఫర్ట్స్ మొత్తం పెట్టేశారు ఈ ట్రైలర్ కోసం. ఈ మూవీలో పుష్పరాజు ఒక గంగమ్మ జాతరకే కాదు ఇంకా మరిన్ని ఫైట్స్ లోనూ చీర కట్టుకొని ఫైట్ చేసినట్టు కొన్ని షార్ట్స్ ఉన్నవి. మరి ఆ ఫైట్స్ ఎక్కడ జరిగినాయి ఏంటియో చూడాలంటే మీరు డిసెంబర్ 5న సినిమా చూడాల్సిందే. మరి ఈ షాట్ లో అయితే బన్వర్ సింగ్ షెకావత్ పుష్పాన్ని పట్టుకోవడం కోసం అడవిలోకి చెట్లు కొడతానికి కూలికి వచ్చే వాళ్ళపై కాల్పులు జరపడం చూస్తున్నాం. మరి వాళ్ళని టార్చర్ చేస్తూ చూస్తున్నాం, వాళ్ళని చంపేయడం కూడా చూస్తున్నాం. ఈ షాట్ వచ్చేసి గంగమ్మ జాతర స్టార్ట్ అయ్యే ముందు పుష్ప శంఖం పూరిచ్చే సీన్ లా ఉంది. మరి సుకుమార్ గారు అయితే మూవీ గానే గట్టిగానే ఫైట్స్ ప్లాన్ చేసినట్టున్నారు. అలాగే మరి ఎన్నో రివెంజ్లు ఉన్నట్టుంది. మరి ఇవన్నీ ఈ పార్ట్ లోనే కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ పార్ట్ లో కంప్లీట్ అవుతాయో చూడాలి అంటే కొంత టైం వేచి ఉండాల్సిందే మనం. మరి సుకుమార్ గారు ఈ 3 సంవత్సరాల ఎఫర్ట్ అంతా ఈ ట్రైలర్ లో కానొస్తుంది. జస్ట్ ట్రైలర్ చూస్తుంటేనే గూస్ పింపుల్స్ వస్తున్నాయి. మరి రేపు థియేటర్ లో డిసెంబర్ 5న తలుచుకుంటుంటేనే ప్రాణాలు పోయేలాగా అనిపిస్తున్నాయి. అసలు ఆ షార్ట్స్ ఆ సీన్స్ కి పుష్పరాజ్ చేసే మామూలుగా ఉండదేమో. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.